గొప్ప మనసు చాటుకోవడానికి వయసుతో గానీ, ప్రాంతంతో గానీ, లేకపోతే కులంతో గానీ, మతంతో గానీ సంబంధం ఉండదనేది మనందరికీ తెలిసిన విషయమే. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తారని చెప్పడానికి తాజాగా మిజోరాంలో జరిగినటువంటి ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక ఆటో డ్రైవరు తన ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు బ్యాగ్ మర్చిపోయి వెళితే, ఆ బ్యాగ్ తెరిచి చూడగా అందులో దాదాపు 17 లక్షల రూపాయల డబ్బుంది. ఆ డబ్బును తను తీసుకోకపోగా సదరు బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి మయన్మార్కు చెందిన వ్యక్తి మిజోరాంకు వచ్చి ఆయన ఆటోలో ప్రయాణించగా తిరిగి ఆయనకు ఫోన్ చేసి ఆయన బ్యాగ్ను అప్పగించి తన పెద్ద మనసును, ఆయనకు తన వృత్తి పట్ల కావచ్చు, లేకపోతే తనకున్న నిజాయితీ కావచ్చు, తనకున్న విలువలు ఎలాంటివో ఆ వ్యాపారికి చూపించాడు. అయితే ఆ వ్యాపారి ఆనందించి రివార్డ్ రూపంలో కొంత డబ్బు ఆటో డ్రైవర్కి ఇవ్వబోతుంటే సున్నితంగా ఆటో డ్రైవర్ దాన్ని తిరస్కరించాడు. ఇది కేవలం తన ధర్మం, తన మానవత్వం అని ఆయన వ్యాపారికి చెప్పడం అత్యంత అభినందనీయం. మన చుట్టూనే ఇలాంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్